నెల్లూరును గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. కాలువల పునర్నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చెట్ల పెంపకం, పారిశుద్ధ్య కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. చెట్ల పెంపకంలో కార్పొరేషన్ నిధులు వృధా అవుతున్నాయన్న వైసీపీ ఆరోపణలను ఖండించిన మంత్రి ఉదార స్వభావాల సహకారంతో మొక్కలు నాటుతున్నామని చెప్పారు. డ్రైనేజీ, పాఠశాలలు, పార్కుల అభివృద్ధిపై చేస్తున్న విమర్శలు అవాస్తవమని, గతంలో ఎదురైన ముంపు సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీలో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, UIDF ఒకటి, అమృత్ 2.0 అటు కేంద్రం రాష్ట్రంతో 18,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, రివర్స్ సర్ఫేస్ నుంచి తీసుకురావాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారు. ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీలో ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, UIDF ఒకటి, అమృత్ 2.0 అటు కేంద్రం రాష్ట్రంతో 18,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, రివర్స్ సర్ఫేస్ నుంచి తీసుకురావాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారు. ఏదైతే మున్సిపాలిటీలో డ్రైన్స్ ఎప్పటి నుంచో ఉన్న డ్రైన్స్ అన్ని దాదాపు 15 డ్రైన్స్ ఉన్నాయి. అవన్నీ ఇరిగేషన్ కెనాల్స్. కొద్దిగా పారుదల ఉంది, ఎక్కువ పారుదల లేదు.